మరి ఇప్పుడు గవర్నమెంట్లో లేడు కదా మళ్ళీ ఎట్లా సాధ్యం అవుతుంది? అవుతుంది. గవర్నమెంట్లో లేకున్నా సాధ్యం అవుతుంది. వీళ్ళంతా ఒకటే అండి, వీళ్ళంతా ఒకటే. ఎంత ధైర్యం లేకపోతే ఈ ఈ రకమైన నిర్మాణం జరుగుతుంది, ఇంత ఇంత ఓపెన్ కబ్జా జరుగుతుంది. ఇప్పుడు రంగనాథ్ ఏడువైనా రంగనాథ్ అంటే ఇది ఔటర్ రింగ్ రోడ్ జర్ర అవతల ఉంది, మనకు సంబంధం లేదు. ఇది ఏందో అర్థం కాదు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటే హైడ్రా, మరి ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉంటే ఎవరు చేయాలి ఆ పని? ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న చెరువులకేమో కామన్ అక్కడే ఉన్న ఇరిగేషన్ ఆఫీసర్లో వాళ్ళు వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి. మరి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నదానికి ప్రత్యేకంగా హైడ్రా దేనికి? మరి ఇక్కడ ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు బయట కూడా ఇంకొక వ్యవస్థ ఏర్పాటు చేయాలి కదా. ఎందుకు ఏర్పాటు చేయాలి అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న భూములు చాలా కాస్ట్లీ ఏరియా భూములు కాబట్టి వాటిని మింగుదామని, అవతలోడు కబ్జా చేసింది సగం సగం పంచుకుందామని, ఇంతేనా? ఇది కాకుండా ఇంకా వేరే ఆలోచన ఏముంది ఇక మీకు? ఎంత దుర్మార్గులు మీరు అసలు. ఇట్లాంటోడు 50,000 మెజార్టీ, 40,000 మెజార్టీ, 30,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. మనకు కూడా ఉండాలి కొంచెం జనాలకి. ఎందుకు ఎట్లా గెలుస్తున్నాడు? కాలేజీ స్టాఫ్ను మొత్తం బరిలోకి దించి జేబులలో పైసలు పెట్టి మొత్తం విచ్చలవిడిగా డబ్బులు పంచాలి.